అసెంబ్లీలో బీసీ కులగణపై జరిగిన లెక్కలు పూర్తిగా అవాస్తవము. కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసింది. నిన్న ఆ చీకటి రోజుగా మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరుగుతుంది. మాట్లాడడం మనతో పాటు గంగుల కమల్కర్ గారు ఉన్నారు. అన్న ఏంటి ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి గారు బీసీ జాతిని అవమానపరచలేదు, తప్పుదో పట్టించలేదు. ఈరోజు అసెంబ్లీనే తప్పుదో పట్టించారు. ఏదైతే జీవో ప్రకారం మా అసెంబ్లీలో తీర్మానం చేసినాం బీసీ సంబంధించిన ఆ జీవోకు వ్యతిరేకంగా కొత్త జీవో తీసుకొచ్చారు. నేను మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నా. మీరు శాస్త్రీయంగా చేయండి, మొక్కుబడి చేయకండి. కోర్టులలో కూడా కొట్టివేసే విధంగా ఉండొద్దు. శాస్త్రీయంగా చేయమని చెప్పుకుంటూ వచ్చిన. బీహార్లో ఎలా కొట్టుకుపోయిందో, చట్టం చేసిన తర్వాత బీహార్ ఎలా కొట్టుకుపోయిందో, బీహార్లో కర్ణాటకలో ఎలా కొట్టుకుపోయిందో, ఏపీలో ఎలా కొట్టుకుపోయిందో అది తెలంగాణ కావద్దు, మొక్కుబడి చేయకూడదు, శాస్త్రీయంగా చేయమంటడంగా అశాస్త్రీయంగా చేసి నవలపాలే పరిస్థితి. జీవో చేసి ప్లానింగ్ బోర్డుతో చేయించారు. ప్లానింగ్ బోర్డుతో ఎవరు చేయమని చెప్పారు? బీసీ కమిషన్ ఏమైంది? మేము తీర్మానం చేసిన జీవో నెంబర్ 26 ఎక్కడ ఉంది? జీవో నెంబర్ 49 ఎక్కడ ఉన్నది? ఇవన్నీ కాకుండా జీవో నెంబర్ 18 ప్లానింగ్ బోర్డు నుంచి ప్లానింగ్ బోర్డుకి ఏం సంబంధం ఉంటుంది? బీసీ కమిషన్లు బీసీ బిడ్డలకు మా బీసీ జాతికి అన్యాయం చేస్తూ ఉంటుంది. కానీ ప్లానింగ్ బోర్డుకి ఏముంది? ఎక్కడ పోయి తిరిగింది ఏం తెలుసు? కాబట్టి ఇవంతా కూడా బోకస్ సర్వేలు ఇంటికాడ కూర్చొని రాసిండ్రు. 2011 సెన్సెస్ పట్టుకుని గాయలకు లాసుకొచ్చిండు. చాలా వారు ఇళ్లలో పోలేదు. మా బీసీ యొక్క జనాభా మొత్తము బీసీ జనాభా లిస్టులో లేకుండా చేసే పరిచయం. కాబట్టి గత 40-50 సంవత్సరాలు బీసీలకు అన్యాయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 56, 57, 58% వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తే మమ్మల్ని 10% తగ్గించి 40% చేసి మా జాతికి అవమానం చేసిన కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. శాస్త్రీయంగా చేయండి, ఇంకా సమయం తీసుకోండి. కానీ మా జాతిలో ఒక్క తలకాయ తక్కువ చేస్తే కూడా మా యొక్క బీసీ జాతి బగ్గుమంటుందని కూడా చెప్పడం. 70 ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మరోసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ బీసీలను మోసం చేస్తుంది అంటుంది. ఎంతవరకు నిజమంటారు? 100కు 100% మా కళ్ళొస్తుంది. సజీవ సాక్షి మేమే కదా. 46% ఇక్కడ ఉంటుందా? అంటే 2011 నుంచి సుమారు 14 సంవత్సరాలలో అన్ని కులాలు పెరుగుతాయి. మా కులం ఎంత మా జాతి ఎంత తగ్గుతుంది? అన్ని జాతులు పెరుగుతూ ఉంటాయి. అగ్రవర్ణాలు పెరుగుతారు, అన్ని పెరుగుతారు జాతులు. కానీ మా జాతి తగ్గించి ఉంచదు ఎందుకంటే మేమంటే భయమా? అంటే మేము రాజకీయంగా ఎదగద్దా, ఆర్థికంగా ఎదగద్దా, సామాజిక ఎదగద్దా, సంఖ్యాపరంగా రాజ్యాధికారాలు మేము కొట్లాడుతున్నాం కదా. మాకు రాజ్యాధికారం రావద్దనే కదా ఇంత చేసేది. మా సంఖ్య తప్పు చేసే ప్రయత్నం చేసింది కాబట్టి మా సంఖ్య కరెక్ట్ వచ్చే వరకు కూడా ప్రభుత్వం నిలదీస్తుంటాం. నేను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 2014 లెక్కలు బరాబర్ తీసింది, అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది అన్న కేటీఆర్ గారు. ఇటు ప్రభుత్వం ఏంది ఎక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలి, ఇవన్నీ తప్పుడు తలకాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నది కాబట్టి అందరు తీసుకోజరిగింది. రేవంత్ రెడ్డి గారు చేతికి వచ్చిందంటే ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నది కాబట్టి ఒక్క సెకండ్లో తీసి పారేసిండ్రు. కాబట్టి నేనేమంటున్నా, దాని జోలికి పోకండి. కేసీఆర్ గారు మాకు 52% అని క్లియర్ చెప్పిండ్రు. దానికి పెరుగుతుందా తగ్గుతుందా? 2011లో మా బీసీ జనాభా 1,80,00,000. దానికి పెరుగుతుందా తగ్గుతుందా? కాబట్టి మీరు కావాల్సుకొని మా ఫిగర్లు తీసేసిండ్రు. కొంతమంది ఇంటికి వద్ద కుక్కలు వదిలిండ్రు, మీరు చేయలేకపోతున్నాం అంటాడు. మేము ఇప్పుడు చెప్తున్నాం 15 రోజులు టైం ఏంటి, ఎవరు కుక్కల వల్ల కూడా మేము చూసుకుంటాము. కాబట్టి డెఫినెట్గా అందరూ ఎనిమిరేట్ చేయమని చెప్తున్నాం. ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న, బీసీల విషయంలో జానారెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం పని అంటే ఏం చెప్తారు? నేను ఒక్కటి చెప్తున్నాను, మేము రాజకీయంగా ఎదిగితే మా సంఖ్య పెరిగితే గిట్ట వీళ్ళ సీట్లు కోల్పోతాయి. బీసీలు చైతన్యవంతులు అయినరు, మా ఓటు మాకే రావాలని అనుకుంటారు. కాబట్టి డెఫినెట్గా మా ఓటు మేమే వేసుకుంటాం. కాబట్టి మీకు ఓట్లు వేయని భావంతో ఈరోజు మా సంఖ్యను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో చూడండి బీసీ బిడ్డలు ఎంతమంది ఎమ్మెల్యేలు అందులో అసెంబ్లీ ఉంటారో చూడండి.